వెల్కమ్ టు వాల్యూబుల్ ఛానల్. నేను మీ ప్రశాంత్. సో ఉన్న పలంగానే 5 అంతస్తుల బిల్డింగ్ ఒకేసారి వంగిపోయిందని చెప్పి అక్కడ ఉన్న స్థానికులు అయితే చాలా ఆందోళనకు గురయ్యారు. అదేవిధంగా ఇది ఎక్కడంటే మాదాపూర్ సిద్దిక్ నగర్లో అయితే జరిగింది. అసలు ఎలా జరిగింది అంటే ఇది కట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది, దీనికి వెనకాల ఎవరెవరిది తప్పు ఉంది ఏంటి అనేది ఒకసారి దీని గురించి మాట్లాడేందుకైతే ప్రస్తుతం మనతో పాటు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు అయితే ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. సో అసలు ఈ మాదాపూర్ సిద్దిక్ నగర్లో ఉన్న పలంగానే 5 అంతస్తుల బిల్డింగ్ అనేది అయితే సడన్గా ఒకటేసారి ఒక సైడ్ అయితే అంగిపోయింది. అసలు దీని ఎవరిది తప్పు అంటారు? బేసికలీ ఇప్పుడు హైడ్రా అన్ని కూలుస్తుంటే హైడ్రా అని మీద పడుతున్నారు. కానీ బేసిక్ మన సిటీ పరిధిలో మాట్లాడుకుందామా కాసేపు. మనం ఉన్న ఈ కాలనీలో మాట్లాడుకుందాం. ఓకే. ఈ కాలనీ లేఅవుట్ పడ్డప్పుడు, ఓకేనా, లేఅవుట్ పడ్డప్పుడు ఫస్ట్ అపార్ట్మెంట్ కట్టేవాళ్ళు అపార్ట్మెంట్, ఇండిపెండెంట్ హౌస్ కట్టేవాళ్ళు ఇండిపెండెంట్ హౌస్, అలా ఒక 100 ఫ్యామిలీలకి డిజైన్ చేయబడ్డ కాలనీ. 100 ఫ్యామిలీలు అంటే 4 వేసుకున్న కుటుంబానికి 400 మంది. అప్పుడప్పుడు చుట్టాలు గట్రా వస్తే ఇంకో 100 మంది ఎక్స్ట్రా, 500 మంది. 500 మందికి పడతారు ఈ కాలనీలో. అంటే ఈ డ్రైనేజ్ సిస్టమ్ చేసేవాళ్ళు, వాటర్ సప్లై చేసేవాళ్ళు, ఎలక్ట్రిసిటీ సప్లై అండ్ ద ఎమ్యూనిటీస్, ఇవన్నీ 1000 మందికి ఉండేలా చూస్తారు. అంటే బ్యాకప్, ఎప్పుడు ఏ అవసరం రావద్దు, నీకు ఎప్పుడు ఏ ప్రాబ్లం ఉండొద్దు, ఇది ఉంటుంది. సో ఇప్పుడు 1000 మందికి సరిపడా, అంటే 1000 మంది వచ్చినా కూడా హ్యాపీగా నీ డ్రైనేజ్ సిస్టమ్ ఫ్లో అవుతుంది, నీకు వచ్చే గవర్నమెంట్ సప్లై చేసే వాటర్ సరిపోతుంది, కరెంటు కూడా ఎలాంటి అంతరాయం జరగకుండా హ్యాపీగా వస్తుంది. ఓకేనా. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు అంటే, అది ఆ కాలనీ లేఅవుట్ పడి 30-40 ఏళ్ళు అయిందా, ఇప్పుడు దాని స్థితి ఎలా ఉంది? ఆఫీస్లకి, హాస్టళ్ళకి, వాటికి వీటికి రెంట్లకి ఇచ్చేస్తున్నారు. పైగా అప్పుడున్న ఇండిపెండెంట్ హౌస్లన్నీ ఇప్పుడు ఇంత అయిపోయాయి, ఇంతెత్తు. ఇప్పుడు ఇది కూడా 50 గజాల్లోనే కట్టారని చెప్పేసి వీళ్ళు ఎక్కడన్నా కట్టి, వీళ్ళ దగ్గరకు వస్తాం, వీళ్ళు చేసిన ఘనకార్యం కూడా చెప్తాను నీకు. బేసికల్లీ ఇంత పెద్దగా చేసినప్పుడు దీంట్లో ఏం చేస్తున్నారంటే ఇష్టం రెంట్లకి ఇచ్చేయడం కకృతిపడి. అవును. సో ఇప్పుడు గవర్నమెంట్ వదిలేని వాటరు నీ ఇంటికి సరిపడా, నీ సంపు సగం నిండుద్దోయ్, దినం తప్పించి దినం వస్తుంది. ఆ సగం నిండిన సంపు మీ కుటుంబానికి తాగగా, స్నానాలు గినాలు చేయగా, బట్టలు ఉతకగా, అంట్లు తోముకోగా ఇంకా నీకు మిగులుతాయి. మళ్ళీ ఎల్లుండి వాటర్ వచ్చావు, నీ ఇంటికి 10 మంది చుట్టాలు వచ్చినా సరే నీకు నీళ్ళ ప్రాబ్లం రాదు. ఇప్పుడు అంతా పెంచేసుకున్న ఆడిదాకా నీకు చుక్క సరిపోట్లా. ఏం చేస్తున్నారో తెలుసా, తెలివితేటలు ఎక్కువై ఎప్పుడైతే పంపు వస్తుందో దానికి మోటార్లు పెట్టేసి నీళ్ళని బలవంతంగా లాగి పైన ట్యాంకులన్నీ నింపడం. వీళ్ళందరూ కాలకృత్యాలు తీర్చుకోగా అదంతా డ్రైనేజ్ సిస్టమ్ వెళ్ళి అదంతా నిండిపోవడం. ఒక్క వర్షం పడిందంటే మొత్తం పొర్లి బయటకు వచ్చేస్తుంది, ఉబికి కాలనీ అంతా సర్వనాశనం. అంటే 1000 మందికి సరిపడా సిస్టమ్ని డిజైన్ చేసినటువంటి కాలనీలో నువ్వు 2 లక్షల మందిని పెడితే ఎలా ఉంటుంది? అంతే. ఇంకా చాలా 2 లక్షల మంది అని చెప్పా చూడు. 1000 మంది ఎక్కడ, 2 లక్షల మంది ఎక్కడ? ఒక కొంప, 4 ఉంటామని కట్టుకున్న అందమైన కొంప. వాడు ఏం చేశాడు, దాన్ని ఏపుగా 5 అంతస్తులు పెంచాడు. అవును. ఆ 4 కాస్త 48 మంది ఉన్నారు. సరే, నువ్వు అద్దెకిచ్చావు కాబట్టి 48 మందో 50 మందో ఉన్నారు. నువ్వు దాన్ని హాస్టల్ చేస్తే 150 మంది ఉంటారు ఈజీగా. వాళ్ళందరికీ సరిపడా నీళ్ళు కూడా నీ దగ్గర ఉన్నాయి. నువ్వు పెద్ద ట్యాంకులు తీసి పైన పెట్టేస్తున్నావు. అవును. ఇంత పెద్ద నల్ల ట్యాంకులు, తెల్ల ట్యాంకులు పైన స్టోర్ చేస్తున్నావు. ఇప్పుడు నీ హౌస్ గురించి మళ్ళీ వద్దాం. అసలు బేసిక్గా ఇదే మన సమస్య అంతా. ఈ శ్రీనగర్ కాలనీ అవి పెట్టినంత ఎందుకు వాటర్ ఫ్లో ఇవన్నీ అవుతాయంటే, ఉండాల్సింది 4 అయితే నువ్వు 400 మందిని ఉంచుతున్నావు ఆ టెరిటరీలో. అండ్ నెక్స్ట్ 4 ఉండడానికి ఏముంటాయి? ఓ ఫ్రిడ్జ్, ఓ ఓవెన్, ఒక టీవీ, ఒక మిక్సీ, వీటికి సరిపడా పవర్, ఎలక్ట్రిసిటీ నీకు ఉంది. 40 మంది ఫ్యామిలీలు పెట్టావు, 40 మిక్సీలు, 40 ఫ్రిడ్జీలు, 40 ఏసీలు, 40 సరంజామా అంతా కలిసి ఒక్కసారి చిన్న వర్షం టపేల్మంటది అది. మళ్ళీ పాపం వాడు ఎక్కడి నుంచో మీరందరూ ఫోన్లు చేసి వస్తారు, ఎక్కడెక్కడ ఏమైపోయి తొందరరా. పాపం వచ్చి ఆ వర్షానికి గిట్టడానికి నీకు మళ్ళీ రిపేర్, మళ్ళీ టప్ అంటది. అంత లోడ్ ఇస్తున్నావు నువ్వు. ఓకేనా.
మన అవసరాలు తీర్చుకోవడానికి, మన కకృతి కోసం, మన రెంట్లో వస్తాయి అది వస్తాయని చెప్పి పరిమితికి మించి కన్స్ట్రక్షన్లు చేసి జనాల్ని ఇబ్బంది పెడుతున్నాం, మనం కూడా ఇబ్బంది పడుతున్నాం. అవును. ఇది బేసిక్గా జరిగింది. ఇప్పుడు నేను చెప్పిన అమీర్పేట, బంజారా హిల్స్, శ్రీనగర్ కాలనీ వీటిలోనే ఇంత అవస్థ ఉంటే ఐటీ బాగా డెవలప్ అయింది. నార్త్ నుంచి వస్తారు రెంట్ ఈ రూమ్కి, ఇదే రూమ్కి. నువ్వు 5,000కి ఇస్తే 5,000కి తీసుకుంటారు, 10,000కి ఇస్తే 10,000కి తీసుకుంటారు, నువ్వు 20,000కి ఇస్తే 20,000కి తీసుకుంటారు. పాపం వాళ్ళు ఏం చేస్తారు, నువ్వు 5,000కి తీసుకుంటే ఒకడు ఉంటాడు, నువ్వు 10,000 అంటే ఇద్దరు ఉంటారు, నువ్వు 20,000 అంటే వాడు నలుగురు ఉంటారు, మనిషి షేర్ చేసుకోవడానికి. పాపం అలా ఉండిపోతారు. నువ్వు ఉంచుకోండా, ఉన్నాడు, నాకు 20,000 ఇస్తే చాలు, నువ్వు ఎంతమంది నన్నా ఉంచుకో, నాకు అసలు అవసరమే లేదు, నువ్వు చెప్పేస్తావు. ఇలాంటి ఏరియా కొండాపూర్, మాదాపూర్ అండ్ గచ్చిబౌలి. అవును. అక్కడ రెంట్లు విపరీతంగా పెంచేశారు. ఇండిపెండెంట్ హౌస్ ఉన్నోళ్ళు కక్కుర్తి పడి ఏపుగా పెంచేశారు అంతవరకు. 50 గజాలు అంటే ఎంతమా, 40 గజాలు ఇందిరమ్మ ఇల్లు. అవును. 50 గజాలు అంటే ఇందిరమ్మ ఇంటికి బేడెత్తి ఎక్కువ. అంతే అంతే, అంతమించి ఇంకా లేదు. నువ్వు 100 గజాల కొంప కట్టాలన్నా అటింత ఇటింత చిన్న మన బట్టలు వేసుకోవడానికి, అట్లు తోముకోవడానికి ఒక టెరిటరీ పెట్టుకొని అందులో ఇల్లు కట్టుకుంటావు. 80 గజాలు, 20 గజాలు వదిలేస్తావు. అలాంటిది 50 గజాలు అంటే ఇంతే. అది నువ్వు 2వ ఫ్లోర్ మామూలుగా లేపడమే చాలా పెద్ద ధైర్యం అసలు చెప్పాలంటే. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడెక్కడెక్కడ పెంచేస్తారు మొత్తం అవకాశం ఉంటే. అండ్ నువ్వు 5 అంతస్తులు కట్టావు, సరే కడితే కట్టి చచ్చావు, దాని మీద ఏం చేస్తున్నావు, నువ్వు వీళ్ళందరికీ నీళ్లు సరిపోవడానికి అని చెప్పి ఇంత పెద్ద పెద్ద ట్యాంకులు 3 వేస్తున్నావు. అవును. అదో బరువు, అది నిండినప్పుడల్లా బరువేగా, అదో బరువు. మళ్ళీ ఇంకొంతమంది క్రియేటివిటీ అంట, ఆ యూట్యూబ్ ఛానల్లో చూసి పైన అడవి పెంచేస్తున్నారు, అడవి మొక్కలు. అక్కడే రూఫ్ గార్డెనింగ్ అనే ఒక పేరు మళ్ళీ దానికి, పైన ఒక అడవి, దాన్ని పెంచేస్తారు. ఈ నల్లమల, ఈ వికారాబాద్ అడవుల కంటే పెద్ద అడవులు అవి, అంత పెద్ద అడవి అది. దాంట్లోనే మొక్కలు గిక్కలు అన్నీ పెంచేస్తారు. రోజు పైకెక్క కిందికి దిగ, పైకెక్క కిందికి దిగ, వీళ్ళందరూ పైకి వెళ్ళి బట్టలు ఆరేసడం కానీ ఇవన్నీ కూడా నువ్వు రెగ్యులర్ యాక్టివిటీస్ చేస్తున్నావు టెర్రస్ ఉన్న పాపానికి. మళ్ళీ ఆ టెర్రస్ని కొన్ని రోజుల తర్వాత ఇంకా బుద్ధి పుట్టుద్ది, ఏదో చేస్తే బాగుంటుంది దీన్ని, పెంట్ హౌస్ కూడా కట్టేస్తావు మళ్ళీ పైన, పెంట్ హౌస్, దాన్ని రెంట్కి ఇచ్చేసావు. ఇప్పుడు వీళ్ళు చేసిన పని అదే. ఈ సిద్దిక్ నగర్లో 50 గజాలు నీ 4 గీసుకోవడానికి కూడా సరిపోవు. ఇద్దరు ఇట్లా పడుకుంటే ఇద్దరు గోడకు పడుకోవాలి, అట్లాంటి కొంప అది. మళ్ళీ ఆ 5 అంతస్తుల బిల్డింగ్ కి మనం పిల్లర్లు చూసుకున్నట్టయితే గనక ఏదో ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ కి పోసుకున్నట్టు కదా ఇంతే పిల్లర్ ఉంది. అంటే నార్మల్ గా నేను వేరే దగ్గర చూసినట్లయితే ఇంత పిల్లర్ ఉంటుంది. నువ్వు ఇంకా 40 గట్ట రాపుద్దిలే అన్న భ్రమలో బతికేస్తావు, భ్రమలో బతికేస్తావు. అది మనుషులు చెప్పేది. వీళ్ళు కొంప కట్టుకోవడానికి వాస్తువాడిని పిలిపించి చూపిస్తారు. అవును. ఒక్క సివిల్ ఇంజనీర్ దగ్గరికి ఎందుకు పోవు నువ్వు, వాడు చెప్తాడుగా. ఇంకా దారుణం, నీకు ఇంకో విషయం తెలుసా, కింద బిల్డింగ్ అంతా కట్టిన తర్వాత కూడా సంపు సరిపోవట్లేదని మళ్ళీ తవ్వే వాళ్ళు ఉన్నారు దాన్ని ఇంకా పెంచుకోవడానికి. ఏం చేస్తున్నారు మీ ఇంట్లో వర్క్ అవుతుందంటే సంపుని వెడల్పు చేస్తున్నామంట మునిగి సావడానికా. అట్లా ఉంది పరిస్థితి. సో ఇప్పుడు అసలు విషయానికి వస్తే, నువ్వు కట్టుకున్నావు కదా, నీ ల్యాండ్ని నా ఇష్టం అని చెప్పి నువ్వు నీకు నచ్చినట్టు చేసుకున్నావు. ప్రతి బార్డర్ చూసుకున్నావు, నీకు ఉన్న 50 గజాలకి ఇంచు పోకుండా అందంగా పెట్టేసుకున్నావు. సరే కట్టుకుచావు, నీ కర్మ నీది. నీ పక్కోడిది ఓ బిల్డింగ్ ఉంటుంది, ఆ పక్కోడికి బిల్డింగ్ ఉంటుంది. వాళ్ళు నీలాగా పిచ్చి పిచ్చి కట్టలా. ఏం చేశాడు, సివిల్ ఇంజనీర్ దగ్గరికి వెళ్ళాడు. సివిల్ ఇంజనీర్ ఏం చెప్పాడు, అయ్యా ఇన్ని అంతస్తులు వేస్తే బేస్మెంట్ బాగుండాలని లోతుగా తవ్వించాడు. అవును. బేస్మెంట్ కోసం. ఎందుకంటే ఆ కొంప 10 కాలాల పాటు అట్లా ఉండాలి, గాలికి గూలికి ఇట్టిట్ట ఊగొద్దు కదా, అవునా. ఆ పటిష్టంగా ఉండడానికి అని చెప్పేసి ఆయన అంత లోతు తవ్విచ్చాడు. ఆయన అంత లోతు తవ్వి అవన్నీ సెట్ చేసే లోపు నీకేమైంది, పక్కన ఉంది నువ్వు ఇట్టిట్ట ఊగిపోయి ఒరిగింది. అది ఒరగడం ఎవరిది తప్పు, నీదే తప్పు. ఇప్పుడే అంటే రెంట్లకు కక్కుర్తిపడి 4 అంతస్తులు లేపుతాయి. అంతస్తులో ఇప్పుడు ఉన్నదే 50 గజాల, సగం సగం చేశారు. ఫ్లోర్కి 2 ఇటు 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 అంటే 20 గజాల్లో రూమ్ ఎలా కట్టావా, ఉండేవాడు ఎలా ఉంటున్నాడు, నీకు రెంట్లు ఎలా ఇస్తున్నారు బాబోయ్. కనీసం ఎంత కాదు 10,000-15,000 తీసుకుంటావుగా ప్రతి కొంపకి. ఆ ఏరియాలో అసలే గచ్చిబౌలి కొండాపూర్ ఏరియా, నువ్వు వద్దన్నా వస్తారు అక్కడికి. అక్కడ అన్ని ఐటీ కంపెనీస్. సో 2 లక్షలు అద్దె వస్తుందని కక్కుర్తిపడి
ఇష్టం ఉన్నట్టు ఇల్లు కట్టేసి అది కూలిన తర్వాత ఇప్పుడు లబోదిబం అంటున్నాం. సరే వాళ్ళది ఏముంది, మా కొంప కూలిందని చెప్పి ఇంకో కొంప ఎత్తుక్కుంటారు. నీ దగ్గర ఉన్న 2 నెలల అడ్వాన్స్ ఏదో ఒకటి రిటర్న్ అడుగుతారు. ఓకే, నీ పరిస్థితి ఏంటి? గుండె పగిలేలా ఏడుస్తున్నావు. ముఖ్యమంత్రి గారు సహాయం చేయండి. ఏం సహాయం చేయాలి? ఎందుకు సహాయం చేయాలి నీకు చెప్పు? ఏమని అడిగితే నేను ఊర్లో మా పొలాలు గట్రా అమ్ముకొని వచ్చి ఇక్కడ కట్టాను. కట్టుకో, నువ్వు పొలం అమ్మి ఇక్కడ నేను ఇల్లు కట్టుకోమన్నారు కానీ నువ్వు అంతా మర్రి చెట్టు కట్టమని చెప్పలా, తాటి చెట్టు కట్టమని ఎవడు చెప్పలా. సంబంధం లేకుండా అనుభవించాలి, ఇంక తప్పదు. ఇప్పుడు హైడ్రా వాళ్ళన్నా పాపం వాళ్ళని చూసి జాలేస్తుంది కానీ వీళ్ళని చూసి వాళ్ళు జాలిపడాల్సిన అవసరం లేదు. రీజన్ ఎందుకంటే ఇంత స్పేస్లో మనకి ఎంత సరంజామా కావాలో అంతే ఉంచుకోవాలి. మొత్తం దాన్ని క్లమ్జీ చేయొద్దు. ఈవెన్ మిక్సర్ గ్రైండర్ ఒక ఎగ్జాంపుల్ తీసుకో, అది ఇంత ఉంటుంది కప్పు, నువ్వు పై వరకు పెట్టావనుకో అది తిరగడానికి ఇబ్బంది, పుర్రని బయటకు వచ్చేస్తుంది. హాఫే నింపి గ్రైండ్ చేసుకోవాలి. ప్రెషర్ కుక్కరే తీసుకో, ఇంత సైజు ఉంటుంది, ఇంతవరకే మనం కుకింగ్ అయ్యాలి, మిగతాది అది బాయిల్ అవ్వడానికి స్పేస్ ఇవ్వాలి. ఇంత ఉంది కదా నిండా నింపి నువ్వు పెట్టంటే పేలుద్ది. అంతే, ప్రతి దానికి ఒక అర్థం పరమార్థం ఉంటుంది. అది ఎంతవరకు ఉంటే అంతవరకు నేను వినియోగించుకుంటా అంటే కుదరదు కొన్ని. అంతే, లిఫ్ట్ ఉంది, స్పేస్ ఉంది కదా, నా 50 మందిని తోయలేవుగా, 4 ఉంటేనే పైకి వెళ్ళొద్దని అది చెప్పుద్ది. ప్రతిదానికి ఒక లెక్క ఉన్నప్పుడు నువ్వు ఇల్లు కట్టుకోవడానికి కూడా ఒక లెక్క ఉండాలి కదా. ఎక్కడ సందు దొరికితే దానికి ఒక గోడ, ఇటు సందరితో ఒక గోడ, పైన సందరితో ఒక గోడ, ఇష్టం ఉన్నట్టు కట్టేసుకుంటూ పోతే ఏముంటాయి? మళ్ళీ అందరికీ సామాన్లు ఉంటాయా? మనుషులే ఉంటారు కదమ్మా, అందరికీ ఫ్రిడ్జ్లు గట్రా ఉంటాయి, అందరికీ ఏవేవేవో ఉంటాయి, ప్రతి ఒక్కరికి సామాన్లు ఉంటాయి. అవి పైకి తీసుకెళ్ళి కిందికి తీసుకొచ్చి ఎన్నిసార్లు ఎన్ని ఇబ్బంది పెట్టారు ఇంత పిల్లర్ని. అది పాపం భరించింది 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 చచ్చింది. ఇది ఓవరాల్గా జరిగింది. థ్యాంక్ యూ అండి.